దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రత్యేకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు మా పట్ల చూపిన మీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో మా ప్రభువా, మేమందరము కలిసి పాడి స్తుతించి ఘనపరచాలని, ఏక మనస్సు ఏకాత్మను మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, గడిచిన మాసమంతా మీరు కాపాడి సెప్టెంబర్ మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మొదటి పరిశుద్ధ దినము మేమందరము కలిసి మీ నామాన్ని మహిమపరుస్తుండగా నీ ఆత్మాభిషేకము, నీ నడిపింపు మాకు దయచేయండి. పాటల్లో, వాయిద్యాల్లో, ఆరాధనలో, సాక్ష్యాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్యల్లో, కానుకలలో, బల్లలో మీరు తోడుగుండి సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుచుండగా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రాని వారు రెండోసారి కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బల్లారాధన ప్రారంభించుకునే ముందు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఈరోజు ప్రభు బలలో మనందరం పాలు పంపులు పొందబోతున్నాం. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ ఆయన సన్నిధిని అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకో నన్ను ఇంతగా నీవు అందరికి వచ్చిన పాట ఏకీభవించి పాడి మహింపరుస్తాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతి గానాలతో ఆరాధన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ
చేత మమ్మల్ని అభిషేకించండి అయ్యా. యోగ్యునిగా మమ్మల్ని మార్చండి. అపవిత్రమైన మా పెదవులను కాల్చుము దేవా, మా తలంపులను కాల్చుము, మా బుద్ధిని మార్చుము తండ్రి, మా మార్గములను సరిచేయువాడు, స్తుతుల మీద ఆశీర్వదవాడా, నీ ఆత్మకను అభిషేకించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఓదార్చు, మమ్మల్ని ఆదరించి బలపరచుము తండ్రి. మరొక మారు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించు. ప్రతి హస్తమును ప్రతి స్వరమును మీరు తాకండి. నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి బలపరచు, నీ వాక్కులతో తృప్తిపరచుమని వేడుకుంటూ నీ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరున్న స్థలాల్లోనే మీ బైబిల్స్ తీసుకుని పరిశుద్ధ గ్రంథముల నుండి 20వ కీర్తన మనం చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. కూర్చోనండి. దేవుడు గడిచిన నెలంతయు మనల్ని కాపాడి భద్రపరిచి చక్కని నూతన మాసములోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాలు, చదువులు సమస్తములో దేవుడు తోడుగుండి ఆయన నమ్మకత్వాన్ని కనపరిచిన విధానాన్ని బట్టి రెండు చేతులు ప్రభు వైపు చాపి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు మా పట్ల జరిగిస్తున్న మీ గొప్ప కార్యాలను బట్టి, మీ అద్భుతమైన కార్యాలను బట్టి స్తోత్రాలు తండ్రి. నాయనా మా ప్రభువా, నీ మంచిని మా ఎడల కనపరుస్తూ దినదినము మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తూ నూతన దినాలు, నూతన మాసములు మా జీవితాలకు అనుగ్రహిస్తున్న దేవుడు, గడిచిన మాసమంతయు మమ్మల్ని, మా ప్రియులను మీరు దీవించారు. మా పట్టణాన్ని, రాష్ట్రము, దేశాన్ని దీవించారు. ఈ నూతన మాసములో కూడా మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. ఈ వాక్యాన్ని వినుచున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ బలహీనత, ఏ సమస్య, ఏ అక్కరతో నీ సన్నిధిలో ఉన్నారో మా ప్రభువా, వాటన్నిటి నుండి నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నీ వాక్కులు వినే చెవులు, గ్రహించే మనసు మాకు నొసగండి. నీ నాయనా మా ప్రభువా, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లు, ఆ శక్తిని మేము పొందుకున్నట్లు నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రెండు చేతుల పైకెత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు గడిచిన నెలంతయు మనల్ని కాపాడి మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే కీర్తనలు 88వ కీర్తన తెరచి ఆ గ్రంథాన్ని చూస్తూ ఉండండి. మొదటి 2-3 చరణాలు మనం చదువుకుందాం. మొదటి నుండి 3 చరణాలు. 88వ కీర్తన. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ లేఖన భాగంలో హేమాను గురించి అద్భుతమైన సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. హేమాను జీవితం, హేమాను యొక్క ప్రార్థన, అతని బ్రతుకు మనము తరచి చూసినట్లయితే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థనా పరులు ఉన్నారు. కొంతమంది మనకు పైకి కనిపించే ప్రార్థనా పరులు, మరికొంతమంది కనిపించని ప్రార్థనా పరులు. అయితే ఈ 2 కోవలకు చెందిన వ్యక్తి హేమాను అనే భక్తుడు. చాలాసార్లు మన జీవితాల్లో పైకి కనిపించే ప్రార్థనా పరులను చూసి అబ్బా ఎంత ప్రార్థనా పరుడోనండి అని మాట్లాడుతూ ఉంటాం. ఈ లేఖన భాగం చెప్పే ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే 88వ కీర్తనలో ఎక్కడో కూడా సంతోషకరమైన విషయాలు కానీ, ఆనందకరమైన ఛాయలు కానీ మనకు కనిపించవు. అంతా దుఃఖము, వేదన, శ్రమ, అసంతృప్తికరమైన మాటలు ఈ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రియ సహోదరులారా, ఈ లేఖన భాగం మనకు చెప్పే ఒక సత్యం ఏమిటి అనంటే, ఈ లేఖనం చదువుతున్నప్పుడు మనకి చాలా కృంగుదల, తీవ్రమైన వ్యధ అనేవి కూడా మనకి కలుగుతూ ఉంటాయి. పగిలిపోయిన హృదయము, గుబులు పుట్టించే ఆలోచనలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకి మహాభక్తుడైన, మహాశ్రమలు అనుభవించిన ఏబు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకోనక తప్పదు. ఆ భక్తుడు మనకి బాగా పదే గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి శ్రమలే, ఇలాంటి శోధనలు, ఇంతకంటే ఘోరమైన కఠిన పరిస్థితులు ఏబు భక్తుడు అనుభవించాడు. శ్రమలు, శోధనలు అనేవి మన జీవితంలో పరిపాటి, అవి వస్తూ వెళుతూ ఉంటాయి. వాటికి మనము ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒక మహాభక్తుడు అంటాడు, శ్రమలే మన పరిశ్రమలు అని అంటాడు. వాస్తవంగా శ్రమ రాకపోతే క్రైస్తవుడు ఆశ్చర్యపోవాలి, కానీ శ్రమ వచ్చినందుకు ఆశ్చర్యపోకూడదు. శ్రమ వచ్చింది అనంటే సంతోషిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఉండాలి. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. కోవెల గురించి మీ అందరికీ బాగా తెలుసు. దాని కమ్మని స్వరాన్ని మనం వింటున్నప్పుడు, అది కూ అని కోత వేసినప్పుడు మనం కూడా కూ అని కోత పెడుతూ ఉంటాం. అది ఇంకా రెట్టింపు కోత పెడుతూ ఉంటుంది. మనం కూడా దాన్ని కవిస్తూ పెట్టినప్పుడు అది ఇంకా ఎక్కువగా కోత పెడుతూ ఉంటుంది. అంత కమ్మని, చల్లని, మెల్లని స్వరము మనకి వినసొంపుగా ఉంటుంది. ఆ స్వరము మధురంగా రావడానికి దాని వెనకాల చాలా శ్రమ ఉంది. ఆ కమ్మని స్వరము అలాగూ పలకడానికి, అది ఆ స్వరం మనకి మధురంగా వినిపించడానికి దాని శరీరాన్ని ఆ ముళ్ళకేసి రుద్దుకుంటూ ఉంటుంది. అది అంత శ్రమను అనుభవిస్తుంది కాబట్టి దాని గొంతులో నుంచి కమ్మని మధుర స్వరము మనము వినసంపుగా ఉండేటట్లు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితము కూడా అలాంటిదే. మనం ఎంత శ్రమ అనుభవిస్తూ ఉంటామో, మనం ఎన్ని సమస్యల్లో ఉంటామో, అంత మధురమైన జీవితాలు లోకములో జీవిస్తాము. ప్రభుకి మహిమకరంగా బ్రతుకుతాము. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప తలంపు, శ్రమ అనుభవముతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి వినసంపుగా ఉంటాయి ఆ ప్రార్థనలకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు అన్న సంగతి మీరెప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ఈ ఉదయకాల సమయంలో ధ్యానాంశముగా హేమాను ప్రార్థన గురించి మనము ధ్యానిద్దాం. హేమాను అనే భక్తుడు
4 గోడల మధ్య అతడు బందీ అయిపోయాడు. ఏమిటి ఆ 4 గోడలు? మనం ధ్యానించబోతున్నాం. ఈ భక్తుని గురించి ధ్యానిస్తుంటే అయ్యో, క్రైస్తవ జీవితము ఎంత భారభరితమైనదా, ఇంత శ్రమతో కూడిందా అనేది మనకు తలంపు కలుగుతూ ఉంటుంది. అవును, నిజంగానే శ్రమతో కూడింది. మనము శ్రమతో ఉన్నప్పుడే మనలో ఉన్న శ్రావ్యత ఏంటో బయటకు వస్తూ ఉంటుంది. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. హేమాను జీవితంలో 4 అనానుకూలమైన గోడలు మనకు చూస్తాము. 4 గోడల మధ్య అతడు బందీ అయిపోయాడు. బహుశా అలాంటి గోడల మధ్య మీరు కూడా బందీ అయ్యారేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఆ బందీ అయిన హేమాను ఏం చేశాడో, ఆ బందీగా ఉన్న హేమాను ఎలాగూ దేవుని హత్తుకొని ఉన్నాడో మీరు కూడా అలాగూ జీవించాలని ఆశపడుతున్నాను. ఈ లేఖనాన్ని మనము ధ్యానిద్దాం. 88వ కీర్తన 4వ చరణములు, సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. అంటే అతడు ఎలాగూ ఎంత బలహీనుడుగా ఉన్నాడో ఒకసారి ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది. అంటే తన శరీరం అంతా చాలా బలహీన పడిపోయింది, ఏమీ చేసుకోలేని పరిస్థితి. అసలు ఎంత బలహీనుడయ్యాడు అనంటే ఇంకా భక్తి జీవితాన్ని విడిచిపెడదామేమోనన్న ఆ తలంపులు కలుగుతున్నాయి హేమానికి. కానీ అతడు బలహీనుడే కానీ భక్తిహీనుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరులారా, మీ బలహీనతల్లో మీరు దేవుని విడిచిపెట్టే తలంపులు కలుగుతున్నాయా? మీ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి దేవునికి దూరంగా జరుగుతున్నారేమో ఆలోచన చేయండి. మీరు భక్తి పరులుగా ఉండాలి కానీ భక్తిహీనులుగా మార్చబడకూడదు. వాక్యము చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటంటే తన బలమంతా హరించుకుపోయింది. అంత మాత్రమే కాదు, తన బలహీనత మరింత అతన్ని కృంగదీసింది. అయినప్పటికీ అతడు తన భక్తి జీవితాన్ని మర్చిపోలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. ఏ భక్తినైతే తన సుఖంగా నెమ్మదిగా ఉన్నప్పుడు కలిగి ఉన్నాడో, తన శ్రమలో కూడా తన బలహీనతలో కూడా అదే భక్తి కలిగి ఉన్నాడు హేమాను భక్తుడు. ఇక రెండవ గోడ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సిక్నెస్, అనారోగ్యముతో ఉన్నాడు అతడు. ఏమిటి అనారోగ్యం అంటే ఆ 15వ చరణం మనకు తెలియజేసే విషయం ఏమిటి అనంటే, బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. మా అనారోగ్యం అనేది మధ్యలో వచ్చింది కదా అతనికి. తన బాల్యము నుండి అతడు అనారోగ్యముతో బాధపడుతున్నాడు. చిన్నతనం నుండే ఈ వ్యాధికి, ఈ బాధకు అతడు గురవుతున్నాడు. ఈ తీవ్రమైన వ్యాధి ఏమై ఉంటుంది? అది ఏదైనా కావచ్చు. భయంకరమైన వ్యాధులతో, రోగముతో అతడు బాధపడుతున్నాడు. అలాంటి బలహీనతలో కూడా, అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టాడా? లేదు. దేవుణ్ణి మర్చిపోయాడా? అసలు లేనే లేదు. దేవుని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అనుభవాలు గుండా నీ వెళుతున్నప్పుడు, ఇలాంటి అనుభవాలు నీకు కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టే తలంపులు వస్తున్నాయేమో, దేవుణ్ణి మర్చిపోయే ఆలోచనలు నీలో గుబులు పుట్టిస్తున్నాయేమో ఒకసారి ఆలోచించే సోదరుడా. అతడు మొదటి మనం చూస్తే బలహీనత, వీక్నెస్తో ఉన్నాడు. రెండవది సిక్నెస్, చాలా అనారోగ్యంతో ఉన్నాడు అతడు, కానీ దేవుని మర్చిపోలేదు. నా 3వ సంగతిని మనం చూస్తున్నట్లయితే, 3వ సంగతిలోకి వెళ్ళే ముందు ఈ బలహీనత, అనారోగ్యము తనని సంఘానికి, సమాజానికి దూరంగా చేసేసినాయి. అయితే 3వ సంగతిని మనం ధ్యానం చేసినట్లయితే లోన్లీనెస్, అతడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. లేఖన భాగము 18వ చరణాన్ని, అదే 88వ కీర్తన 18వ చరణం చూస్తే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ఈ లేఖనము చెప్పే అద్భుత సత్యం ఏమిటంటే, ప్రియులు స్నేహితులు ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేనిని బట్టి? తనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ తనకి అనారోగ్యం వచ్చినప్పుడు అతడు ఒంటరివాడైపోయాడు. ప్రియ సహోదరులారా, తన యొక్క భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రులు తనకు దూరంగా వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, తన స్నేహితులు తనకు దూరంగా వెళ్ళిపోయారు, తన పరిచయస్తులు తనకు దూరంగా వెళ్ళిపోయారు, పలకరించు వారు ఎవరు లేరు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఒంటరితనంలో కూడా దేవుని విడిచిపెట్టాడా? లేనే లేదు. దేవుని హత్తుకునే ఉన్నాడు, దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూనే ఉన్నాడు. సహోదరులారా, ఒంటరితనము అనే బాధలో మీరున్నారా? ఒంటరితనం అనే దాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఒంటరిగా లోన్లీనెస్తో మీరు బాధపడుతున్నారా? ఆలోచన చేయండి. ఈ బాధలో ఉండి నేనేం చేయగలను,
నా వల్ల ఏమి కాదు, దేవుడు ఏమి చేయలేడు అనుకోవద్దు. హేమాను ఏం చేశాడో ముందు మనం చూద్దాము. అతడు ఒంటరితనంలో ఉన్నాడు, అయినప్పటికీ భక్తిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తర్వాత అదే 18వ వచనంలో చీకటియే నాకు బంధువర్గమాయను అంటాడు. అంటే అంధకారంలో జీవిస్తున్నాడు. అంత అంధకారం ఎంతటి విషాదకరమైన విచారకరమైన విషయము అనంటే, అతడు తన చుట్టూ చీకటి ఆవరించింది, తన చుట్టూ అంధకారం ఉంది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో హేమాను భక్తుడు ఉన్నాడు. అతడు బలహీనుడుగా ఉన్న, అనారోగ్యముతో ఉన్న, ఒంటరిగా ఉన్న, అలా అతన్ని అంధకారము చీకటి ఆవరించిన అతడు దేన్ని మరవలేదు తెలుసా? ప్రార్థన మర్చిపోలేదు, దేవునికి మొర పెట్టడం మర్చిపోలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుని వైపు చూడడం మానలేదు, దేవుని మీద ఆధారపడము మానలేదు. అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఒకవైపు బాధ, మరొక వైపు ప్రార్థన జీవితం. బాధ ఎంత తీవ్రంగా ఉందో ప్రార్థన కూడా అంతే తీవ్రంగా అతడు చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోలేదు. ఈ 4 గోడల మధ్య బందీ అయిపోయి సిక్నెస్, వీక్నెస్, లోన్లీనెస్, డార్క్నెస్ అని ఈ 4 గోడల మీద బందీ అయిన హేమాను ఏమాత్రము దేవుణ్ణి మరవల, భక్తిని మరవల, ప్రార్థన మర్చిపోలేదు. అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. బహుశా ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మీరు కూడా ఇలాంటి 4 గోడల మధ్య బందీ అయి ఉన్నారేమో. మీరు కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళుతున్నారేమో. ఈ 4 గోడల మధ్య బందీ అయిన హేమాను ఎలాంటి జీవితాన్ని జీవించాడో చూద్దాం. ఎలాగూ తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఎలాగూ తన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించాడో చూద్దాం. లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతని జీవితం నుండి మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు. మొదటిది, అతడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అతడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనము నమ్మదగని వారము కానప్పటికీ దేవుడు నమ్మదగిన వానిగా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్నారు కదా మీరు. హేమాను ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నమ్మదగిన వానిగా ఉన్నట్లు లేఖన భాగం మనకి తెలియజేస్తుంది. మనం ఎంతవరకు నమ్మదగిన వారుగా ఉంటున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు అనేక రకాలైన పలు విధాలైన ప్రతికూలతలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుని వైపు చూడగలుగుతున్నావా? దేవుడు నన్ను ముట్టలేదండి, దేవుడు నాకు మందు పోయలేదండి, దేవుడు నన్ను బాగు చేయలేదండి, దేవుడు నన్ను స్వస్థపరచలేదండి. ఎన్నో సందర్భాల్లో ఇలాగ ఏదో ఒక రకమైన సాకులు చెప్పి మనము దేవునికి దూరమై అపనమ్మకస్తులుగా మారిపోతున్నాం. కానీ హేమాను అలాగే ఏమీ ప్రవర్తించలేదు. అతడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు? నమ్మదగిన వానిగా ఉన్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మదగిన వానిగా ఉన్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారికి ఒక కంపెనీ మేనేజర్ గారు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి, పాస్టర్ గారు, మీ సంఘంలో ఉన్న వారందరినీ మా కంపెనీలో పంపించండి, ఉద్యోగాలు ఇస్తాను అని ఫోన్ చేస్తాడండి. పాస్టర్ గారు అన్నారంట, ఎందుకేనండి అని మేనేజర్ గారిని అడిగితే, అయ్యా, మీ సంఘంలో ఉన్న వారందరూ మీరు ఏం బోధించారో ఏం పెట్టారో తెలియదు, కానీ అందరూ నమ్మకస్తులేనండి. ఎంత నమ్మదగిన వారంటే వారికి అప్పగించిన పని విషయంలో చాలా నమ్మకస్తులండి అని చెప్పాడండి. ప్రియ సహోదరులారా, దేవుని సంఘముకు వస్తున్న నీవు నమ్మదగిన వాడుగా ఉంటున్నావా? నమ్మదగిన వాడుగా, నమ్మదగిన దానిలాగా ఉండి పనిచేస్తున్నావా? పరిచయం చేస్తున్నావా? నీ దేవునికి నీవు నమ్మదగిన వాడుగా ఉంటున్నావా? దేవుని సేవ విషయంలో, పరిచర్య విషయంలో, ప్రభువుకి నీ దశమ భాగాలు, నీ కానుకలు, కృతజ్ఞతార్పణలు చెల్లించే విషయంలో, ప్రార్థించే విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో ఎంత నమ్మదగిన వాడుగా ఉంటున్నావు? ఎంత నమ్మదగిన దానిగా ఉంటున్నావు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దైవ గ్రంథం ఇంత స్పష్టంగా బోధిస్తుంటే నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావు ఒకసారి ఆలోచించేయి. ప్రభు బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, నీ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావేమో, లేకపోతే నీవు ఇచ్చే విషయంలో నమ్మదగిన వాడిగా లేకుండా ఉంటున్నావేమో, దేవుని పని చేసే విషయంలో అపనమ్మకస్తురాలుగా ఉంటున్నావేమో ఆలోచించి
నీవు నమ్మదగిన వాడుగా, నమ్మదగిన దానిగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాస్టర్ గారికి కూడా ఫోన్ చేసి అడగాలి ప్రజలు, అయ్యా మీ సంఘస్థుల్ని మా కంపెనీకి పంపించండి, మా యొక్క ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం మీ సంఘస్థుల్ని, మీ సంఘస్థులకు మేము ఉద్యోగాలు ఇస్తాం. ఎందుకంటే వారు నమ్మదగిన వారండి. ప్రార్థించే విషయంలో, ఇచ్చే విషయంలో, స్తుతించే విషయంలో, సంఘానికి వచ్చే విషయంలో ఇంత నమ్మదగిన వారు ఉంటే ఉద్యోగంలో కూడా నమ్మదగిన వారు ఉంటారండి అని ఫోన్ చేసి మాట్లాడాలి. లోకం ఎలాంటి సాక్ష్యం ఇస్తుంది నీ గురించి? నమ్మదగిన వాడండి ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె నమ్మదగినదండి అని మీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుతున్నారా? ఆలోచించేయండి. దేవుడు ఏదో చేయలేదని, దేవుడు ఏదో తీర్చలేదని, దేవుడు ఏదో బాగు చేయలేదని, నీవు అడిగిన వెంటనే నీ సమయంలో జవాబు అందించలేదని దేవుని మీద అలిగి మారం చేస్తే కుదరదు. నీవు నమ్మదగిన వాడుగా, నమ్మదగిన దానిగా ఉంటే అధికమైన మేలులు, మెండైన మేలులు పొందుతావు. ఈ హేమాను అదే చేశాడు. ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య అతడు బందీ అయినప్పటికీ, పరిస్థితులన్నీ మూకుమ్మడిగా అతని మీద దాడి చేసినప్పటికీ అతడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. రెండవ సంగతి అతని గురించి మనము నేర్చుకుంటే, మొదటి చరణంలోనే, యెహోవా నా రక్షణకర్తవైన దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. నా రక్షణకర్తవైన దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అలాంటి భయంకరమైన ఇరకాటమైన పరిస్థితుల్లో కూడా అతడు రక్షణకర్తవైన దేవా, దేవుడిచ్చిన రక్షణ అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దేవుని రక్షణను అతడు అంగీకరించాడు. శ్రమలో సహితము దేవుడిచ్చిన రక్షణ అతడు మర్చిపోలేదు. సహోదరులారా, మీకు కలిగిన ఇబ్బందిని బట్టి, అది బహుశా హేమాను లాంటి ఇబ్బంది, కఠినమైన పరిస్థితి కావచ్చు, అంధకారం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, బలహీనత కావచ్చు, చీకటి కావచ్చు, అనారోగ్యము కావచ్చు, అది ఏదైనప్పటికీ నీ రక్షణను నువ్వు వదిలిపెడుతున్నావా? నీ రక్షణ నీవు కలిగి ఉన్నావా? శ్రమలో దేవుడిచ్చిన రక్షణను నీవు ఎలాగూ జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంత అమూల్యమైనదో తెలుసా? ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన శరీరము చేల్చబడింది, దున్నబడింది. ఆయన రక్తము నది జలప్రవాహములాగా పారింది. అంత మాత్రమే కాదు, ఆ నేల మీద రాళ్ళల్లో ఆయన శరీరము ఏడ్చబడింది. ఆయన ప్రక్కలో బళ్ళిపు పోటు పొడవబడింది. కాళ్ళు చేతుల్లో మేకులు దించబడ్డవి. ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. అవమానపరచబడ్డాడు, పెడగుద్దులు గుద్దబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఇంత శ్రమ అనుభవించిన ప్రభువుకు తెలుసు నీకు ఇచ్చిన రక్షణ యొక్క విలువేంటో. రక్షణ పొందిన నీకు తెలుసా? ఆయన నీ రక్షణ కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన ఎంత యాగము చేశాడో నీ రక్షణ కొరకు, ఆయన ఎంత శిలువ శ్రమను అనుభవించాడో నీకు తెలుసా? ఒకసారి మీరు ఆలోచించేయండి. హేమాను గుర్తుపెట్టుకున్నాడు, నా రక్షణకర్తవైన దేవా. శ్రమలో దేవుని రక్షణ గుర్తుపెట్టుకునే భక్తులు ఎందరండి? శ్రమలో దేవుని యొక్క రక్షణ, దేవుని అమూల్యమైన త్యాగాన్ని గుర్తుపెట్టుకునేవారు ఎంతమంది? ఈ మొదటి పరిశుద్ధ దినాన ప్రభు బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, ఈ మాటలు మీ కొరకే. ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాల్గొనుచున్న నీవు ఆయన రక్షణ నీవు గుర్తుపెట్టుకుని, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని నీవు ఎంతవరకు జ్ఞాపకం చేసుకుని కొనియాడుతున్నావు, గణపరుస్తున్నావు? ఆలోచించేద్దాం. దేవుడేదో చేయలేదని, దేవుడేదో ముట్టలేదని, మందు పోయలేదని, బాగు చేయలేదని అలుగుతున్నావా? మారం చేస్తున్నావా? ఆ పప్పులేమి ఉడకవు. ఎంత బలహీనుడుగా ఉన్నా, ఎంత అంధకారముతో ఉన్నా, ఎంత ఒంటరితనములో ఉన్నా దేవుడిచ్చిన రక్షణ హేమాను మర్చిపోలేదు. కొంతమంది శ్రమ కలిగితే ఏం చేస్తారంటే వెంటనే రక్షణ నుండి బయటకు వచ్చేస్తారు, రక్షణ నుండి వైదొలిగిపోతూ ఉంటారు. అది ప్రమాదకరమైన పరిస్థితి. రక్షణ పొందిన వారే బాధలు భరిస్తూ ఉంటారు. రక్షణ పొందిన వారికే బాధలు వస్తూ ఉంటాయి, వాటిని భరిస్తూ ఉండాలి. హేమానులాగా రక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన రక్షణ అంగీకరిస్తున్నావా? ఇన్ని బాధల్లో ఉండి కూడా హేమాను చేసిన పని అది. మూడవ సంగతి, హేమాను చేసిన మూడవ పని ఏంటి అనంటే అతడు ప్రార్థనాపరుడు. 1-2 చరణాలు అవే చెప్తున్నాయి. అతడు ప్రార్థనాపరుడు.
అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాడు. శ్రమ కలిగితే, ఇబ్బంది కలిగితే ప్రార్థన మానేస్తున్నారు, సంఘ క్రమాన్ని మానేస్తున్నాం, సంఘ ఆచారాలు మానేస్తున్నాం, మన భక్తిని విడిచిపెట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థిస్తున్నావా సోదరి సోదరుడా? రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఎంత ఖచ్చితమైన ప్రార్థన ఇది, ఎంత గంభీరమైన ప్రార్థన. నీ శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నావా? శ్రమ వచ్చిందని కృంగిపోతున్నావా? నీవు ఏమాత్రం కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే హేమాను మనకి చక్కని మాదిరి, హేమాను మనకి గొప్ప ధైర్యం, హేమాను గొప్ప ప్రోత్సాహము. అతడు ఒంటరితనములో, బలహీనతలు, అనారోగ్యములు, అంధకారములు ఉన్నప్పటికీ అతడు ప్రార్థన మర్చిపోలేదు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు? రాత్రి వేళ, మధ్యాహ్నం, అతడు రోజంతా ప్రార్థన చేశాడు. 13వ చరణం, 9వ చరణం, 1వ చరణం చెప్పేది ఉదయం ప్రార్థిస్తున్నాడు, రాత్రి ప్రార్థిస్తున్నాడు, దినమంతా ప్రార్థిస్తున్నాడు. ఒక వ్యక్తికి కావలసిన విషయాలేంటి తెలుసా? వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం. నాకేముందలే, ఏది అవసరం లేదులే అని మీరు దూరంగా జరిగిపోతున్నారేమో. మీ వ్యక్తిగత ప్రార్థన మిమ్మల్ని పవిత్రీకరిస్తుంది. మీ కుటుంబ ప్రార్థన మీ కుటుంబ ఆవేదనలు పోగొడుతుంది. మీ సంఘ ప్రార్థన మీ శ్రమల్లో, ఇబ్బందుల్లో, మీ యొక్క చెరసాల లాంటి పరిస్థితుల్లో మీకు విడుదల అనుగ్రహిస్తుంది. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హేమాను ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుడు అంధకారంలో ఉంచాడే, దేవుడు నన్ను చీకటిలో ఉంచాడే, దేవుడు నాకు ఈ రోగాన్ని ఎందుకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఒంటరితనాన్ని ఎందుకు ఇచ్చాడు అని చెప్పి నిట్టూర్పులు విడవట్లేదు, కానీ ప్రార్థించువాడుగా ఉన్నాడు. ఎవరైతే ప్రార్థిస్తారో వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, వారిని బాగు చేస్తాడు. నమ్మి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించి ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. 4వ సంగతి, హేమాను ఏం చేశాడు అని అంటే, అతడు 15వ వచనం చెబుతుంది, అతడు దేవునికి భయపడుతున్నాడు. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను అని అంటాడు. అతడు దేవునికి భయపడువాడుగా ఉన్నాడు. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతే నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. భక్తితో కూడిన భయం హేమాను జీవితంలో మనం చూస్తున్నాం. మీరు దేవునికి భయపడుతున్నారా? ప్రజలకు భయపడుతున్నారా? మీరు ప్రజలకు భయపడినంతగా, సొసైటీకి భయపడినంతగా, పరిస్థితులకు భయపడినంతగా దేవునికి భయపడుతున్నారా? దేవునికి భయపడే వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. మీరు దేవునికి ఎంతగా భయపడుతున్నారో అది మీ జీవితాల మీద ఆధారపడి ఉన్నది. దేవునికి భయపడిన వాడు, నమ్మదగిన వాడుగా ఉన్న ఈ యొక్క హేమాను, ప్రార్థనాపరుడుగా ఉన్న హేమాను, రక్షణ అంగీకరించిన వాడుగా ఉన్న హేమాను జీవితంలో కలిగిన మేలేంటో తెలుసా? ఆ మేలు మనం చూద్దాం. అతని యొక్క బలహీనత బలంగా మారిపోయింది, అతని యొక్క అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోయింది, అతని ఒంటరితనము సహవాసంగా మారిపోయింది, అతని అంధకారము వెలుగుగా మారిపోయింది. అంధకారంలో బలహీనంగా ఉన్న, అనారోగ్యముతో ఉన్న, చీకటిలో ఉన్న, ఒంటరితనములో ఉన్న హేమాను ఈ 4 విషయాలు కలిగి ఉన్నాడు. నమ్మదగిన వాడుగా ఉన్నాడు, రక్షణ అంగీకరించిన వాడుగా ఉన్నాడు, అతడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు తన జీవితంలో దేవునికి భయపడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఈ 4 విషయాలు భయంకరమైన పరిస్థితుల్లో 4 గోడల మధ్య బందీ అయిన ఉన్నప్పుడు కూడా అతడు కలిగి జీవించాడు. కాబట్టి అతని యొక్క బలహీనత బలంగా మారింది, అతని అనారోగ్యం ఆరోగ్యంగా మారింది, అతని యొక్క ఒంటరితనం సహవాసంగా మారింది, అతని చీకటి వెలుగుగా మారిపోయింది. బహుశా ఈ యొక్క ఉదయ సమయంలో ఇలాంటి 4 గోడల మధ్య నీవు బందీ అయి ఉన్నావేమో. ఇలాంటి 4 గోడల మధ్య నీవు బందీ అయిపోయి, నాకు దిక్కెవరు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఒంటరిగా ఉన్నానని ఏడుస్తున్నావేమో. నమ్మదగిన వాడిగా, నమ్మదగిన దానిగా ఉండడానికి ప్రయత్నించి, ప్రార్థనా పరులుగా ఉండడానికి ప్రయత్నించి, దేవుని రక్షణను మీరు జ్ఞాపకం చేసుకునండి, దేవునికి భయపడండి. మీ అంధకారము, మీ చీకటి అంత వెలుగుగా మారిపోతుంది. నమ్మినట్లయితే అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, హేమానులాగా నీ వైపు నేను చూస్తున్నాను, హేమానులాగా నీ రక్షణ నేను అంగీకరిస్తున్నాను.
హేమానులాగా నేను నమ్మదగిన వాడుగా ఉంటాను ప్రభువా. హేమానులాగా నేను ప్రార్థనాపరుడుగా ఉంటాను. హేమానులాగా నీకు భయపడతాను. ఒంటరితనము నన్ను ఆవరించిన, చీకటి నన్ను కమ్మివేసిన, అనారోగ్యము నన్ను మాటిమాటికి కృంగదీసిన, బలహీనత నన్ను మరీ ఎక్కువగా బాధపరిచిన, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా. నేను నిన్ను విడిచిపెట్టను. నేను చావులకు సిద్ధమైనప్పటికీ కూడా నేను ప్రార్థన మానను. నీకు భయపడతాను ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నిర్ణయాలు తీసుకుని నిబంధన చేస్తున్న మా ప్రియులను దర్శించండి. అవును ప్రభు, హేమాను తన జీవితంలో ఇంత భయంకరమైన ఆందోళన పరిస్థితి, కృంగదీసే పరిస్థితులు ఎదురైనప్పటికీ నమ్మదగిన వాడుగా ఉన్నాడు ప్రభు. అవును, ఎన్నో సందర్భాల్లో మా జీవితాల్లో కృంగుదల, అవమానం, ఎగతాళి, ఒంటరితనము, చీకటి, అంధకారము, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రతిరోజు మేము అనుభవిస్తూనే ఉన్నాం. కానీ దేవునికి, నీకు దూరంగా జరిగే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మా ప్రభువా, హేమాను మా జీవితానికి ప్రోత్సాహకరం. హేమాను మా జీవితానికి నాయనా తండ్రి గొప్ప హెచ్చరిక, మాదిరి మా ప్రభువా. హేమానులాగా నేను నమ్మదగిన వాడుగా ఉంటాను. హేమానులాగా నేను ప్రార్థనా పరురాలుగా ఉంటాను. హేమానులాగా నీకు భయపడుదానుగా నేను ఉంటాను. హేమానులాగా నీ రక్షణ అంగీకరించువాడుగా నేను ఉంటాను ప్రభువా. ఈ ప్రార్థన చేస్తున్న మా ప్రియులు దర్శించండి. వారి ఒంటరితనాన్ని తొలగించండి, వారి అంధకారాన్ని తొలగించండి, వారి అనారోగ్యాన్ని ముట్టి బాగు చేయండి, వారి బలహీనతను, వారి కృంగుదలను వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ నాయనా మా ప్రభువా, మీ బలలో మేము పాల్గొనొచ్చుండగా మీ అభిషేకముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సమయంలో ప్రభు బల్లను మనము సమీపిద్దాం. ప్రభు బల్ల మీరు సిద్ధపరచుకున్నారని నేను తలంచుచున్నాను. సిద్ధపరచుకున్న వారందరూ నాతో కలిసి ప్రభు బలలో ఈ సహవాసములో పాలు పంపులు పొందండి. చిన్న ప్రార్థన చేసి ప్రభు బలను సమీపిద్దాం. గొప్ప దేవుడవైన మా తండ్రి, మా రక్షక, కల్వరి శిలువలో మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించిన దేవుడు మా ప్రభువా. నాయనా, పాపులముగాను దుర్మార్గులముగా దుష్టులుగా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి ఆ పాపము నుండి విడుదల దయచేసిన దేవుడు మా ప్రభువా. మీ రక్షణ మేము అంగీకరించి ఉన్నాం మా ప్రభువా. మీరు వచ్చు వరకు మా ప్రభువా దీనిని మేము కొనసాగించినట్లు, మా యేసయ్య మీ రక్షణ సువార్తను ప్రకటించినట్లు మీ ప్రచురణకర్తలుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్న అయోగ్యతను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఈ బలలో నాయనా తండ్రి పాలు పంపులు పొందుతున్న మా ప్రియులందరినీ దర్శించండి, కృపలతో శక్తితో నింపండి. ఈ శరీరాన్ని రక్తమును మీరు దీవించండి. నీ ఆశీర్వాదము మా ప్రియుల మీద ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు ముందుగా సిద్ధపరచుకొనిన ప్రభు శరీరము, ఆయన రక్తాన్ని మీ దగ్గరకు తీసుకురండి. అందరము కలిసి ప్రభు శరీరాన్ని పూజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేసెను. ఆయన నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్య ఉంచబడింది. ఆయన రక్తమని ఎంచి అందరము కలిసి పానము చేద్దాం. ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ రెండు చేతులు పైకెత్తి, దేవా మీకు వందనాలు. ఈ ధన్యత, ఈ కృపను బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు వచ్చు వరకు దీనిని మేము చేస్తాం. ఆయన పాల్గొనలేని వారు కూడా పాల్గొనట్లు సహాయం చేయండి.
కృపలతో నింపండి. మీరు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ఈ స్తుతులు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. అలాగే మీ ప్రథమ ఫలములు, దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు, మొక్కుబడులు ఆన్లైన్ ఆఫ్లైన్లో చాలామంది సమర్పిస్తున్నారు. సమర్పించిన వారు, అర్పించిన వారు మీ యొక్క అర్పణలు ప్రభు సన్నిధిలో ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వాడబడినట్లు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయము 5 గంటలకు డివోషన్ జరుగుతుంది. మీలో చాలామంది పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా పాల్గొనండి, ప్రభు దీవెనలు పొందండి. దూరదేశంలో ఉన్న మన ప్రియులందరి కొరకు ప్రార్థన చేయండి. వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అరుణ్ గారి కుటుంబం, రజీపాల్ గారి కుటుంబం, సంతోష్ కుటుంబం, చార్లెస్ గారి కుటుంబం, శాంతి ఆంటీ గారి కుమారుడు సంతోష్, రాజేష్, మెర్సీ, సందీప్, సన్నీ, టోనీలు, ఎమానియల్ గారి కుటుంబాల కొరకు, చిరంజీవి గారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. దూర ప్రాంతాల్లో ఉన్న మన చిన్నారావు గారు కుటుంబం కొరకు, విజయ రాజేష్ కుటుంబం కొరకు, గ్లోరీ రాజేష్ గారి కుటుంబం కొరకు, కిషోర్ గారి కుటుంబం కొరకు, జేమేమా ఆంటీ గారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా చాలామంది మన ప్రియులు ఉన్నారు. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. బలహీనుల కొరకు ప్రార్థించండి. అనుదినం మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ అంశాల్లో మీరు కూడా ఏకీభవించి ప్రార్థించండి. పరమందున్న మన తండ్రి మన ప్రార్థనలు ఆలకించి మన ప్రియులను దీవించి బాగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై, ఈ అమూల్యమైన సమయం కొరకే స్తోత్రాలు నాయనా. సెప్టెంబర్ మాసం మొదటి పరిశుద్ధ దినం మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఏకీభవించిన మా ప్రియులందరినీ దీవించండి, మేలులతో నింపండి. మీ దాస్తునిగా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీవిస్తున్నాను. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చి శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తారని చెప్పిన దేవుడు నాయన, మా ప్రియులు నాయన నీ సన్నిధికి తీసుకొచ్చిన ప్రతి అర్పణ యేసు నామములో దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. రెట్టింపు దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, నీకు వందనాలు. మా పట్టణాన్ని, మా రాష్ట్రమును, మా దేశాన్ని, మా ప్రజలు దీవించండి. సంఘాన్ని దీవించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ సేవ కొరకై ప్రోత్సాహాన్ని ఇస్తున్న నాయనా మా ప్రభువా తండ్రి, ధన సహాయాన్ని చేస్తున్న మా ప్రియులను ఆశీర్వదించండి. మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ నెల చివరి వరకు మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి, మన కుటుంబాలకు కావలిగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.